अस्मद्गुरुभ्यो नमः। कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनूभवं వేదాంతాచార్య ఉడయవల్లుమహం భజే. అస్మదాచార్యులైన ఊవే శ్రీమాన్ ఉడయవర స్వామివారి తిరువడిగలలో ప్రణామాలు సమర్పించుకుంటూ భాగవత గోష్ఠికి ప్రణమిల్లుతూ ఈ వేళ నుంచి కూడా మనం అమలనాది పిరాన్ అనేటువంటి ఒక దివ్య ప్రబంధం యొక్క వైభవాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఈ ప్రబంధాన్ని మనకు అందించినటువంటి వారు తిరుప్పాణి ఆళ్వారు. ఆ తిరుప్పాణి ఆళ్వారు రంగనాథుల విషయంలో సాయించినటువంటి దివ్య ప్రబంధం ఈ అమలనాది పిరాను. ఆ రంగనాథుల యొక్క వైభవాన్ని ఏ రీతిగా అనుభవించారో తిరుప్పాణి ఆళ్వార్లు మనం ఈ వేళ నుంచి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆపాద చూడమనుభూయ హరించయానం మధ్యే కవేర దుహితుర్ముదితాంతరాత్మ అదృష్టతాం నయనయో విషయాంతరాణం యోనిశ్చికాయమనవే మునివాహనంతం కాట్టవే కండపాదకమలం నల్లాడయ్యుంది தேட்டரும் உதரபந்தம் திருமார்பு கண்டம் செவ்வாய் வாட்டமிரு கண்கள் மேனி முனியேறித்தனி புகுந்து பாட்டினால் கண்டு வாழும் பாணர்தாள் பரவினோமே. ఇవి పెరుమాళ యొక్క తిరుమేని సౌందర్యాన్ని గొప్పతనాన్ని కూడా తెలియచేసేలాగా మన ఆళ్వార్లందరూ అనేక పాసురాలను పాడారు. తిరువాయిమొഴി 1000 పాసురాలతో కూడుకున్నటువంటి ప్రబంధం. నమ్మాళ్ళవార్లు దాన్ని అందించినటువంటి మహానుభావులు. వారు కూడా రంగనాథుడి గురించే ఆ తిరువాయిమొഴിని మనకి అనుగ్రహించారు. అలానే నాలాయిరం కూడా పెరుమాళ్ళని చెప్పబడేటువంటి ఆ రంగనాథుడి విషయంలోనే ఆళ్వార్లందరూ అనుగ్రహించారని కూడా మనం చెప్పుకోవచ్చు. అంత గొప్పతనం కలిగినటువంటి తిరువరంగం. ఆ తిరువరంగంలో శయనించినటువంటి పెరుమాళ్ళు రంగనాథుడు. ఆ రంగనాథుడిని పాడటం కోసమే 10 పాసురాలు అవతరించాయి. ఆళ్వార్లలో 9వ వారైనటువంటి తిరుప్పాణి ఆళ్వార్లు అందించినటువంటి ఒకే ఒక దివ్య ప్రబంధం ఈ అమలనాది పిరాన్. ఈ అమలనాది పిరాన్లో తిరుప్పాణి ఆళ్వార్లు రంగనాథుని గురించే పాడారు. 10 పాసురాలు పాడారు. సంగ్రహంగా పాడారు. ఈ పాసురాల్ని చాలా సురుక్కమైన పాసురాలు అంటారు. సంగ్రహంగా ఉంటాయి. సులభమైనటువంటివి, సారవంతమైనటువంటి పాసురాలు. ఆళ్వార్లందరూ కూడా ఎన్నెన్నో వేల పాసురాలు పాడారు కదా. మరి తిరుప్పాణి ఆళ్వార్లు పాడినటువంటి ఈ ప్రబంధానికి ఒక ప్రత్యేకమైన గొప్పతనం అని చెప్తారు. ఏమిటా గొప్పతనము అంటే, ఏ ప్రబంధాన్ని మనం చూసినా కూడా దానికి 3 గొప్పతనాలు ఉంటాయి. ఏమిటవి? వక్తృవైలక్షణ్యం, ప్రతిపాద్య వైలక్షణ్యం, ప్రబంధ వైలక్షణ్యం. వక్తృవైలక్షణ్యము అంటే ప్రబంధాన్ని అనుగ్రహించిన వారి యొక్క గొప్పతనము. ప్రతిపాద్య వైలక్షణ్యము లేదా విషయ వైలక్షణ్యము అంటే అందులో ప్రతిపాదించబడినటువంటి విషయము యొక్క గొప్పతనం. అంటే ఈ ప్రబంధం ఎవరిని తెలియచేస్తుంది, ఎవరి గురించి పాడారో వారికి ఉన్నటువంటి గొప్పతనం. అది ప్రతిపాద్య లేదా విషయ వైలక్షణ్యం. 3వది ఏం చెప్పుకున్నాం? ప్రబంధ వైలక్షణ్యం అని చెప్పుకున్నాం. అంటే పాడబడినటువంటి గ్రంథము యొక్క గొప్పతనం. మొత్తం 3 గొప్పతనాలు. ఏ ప్రబంధాన్ని చూసినా కూడా గ్రంథ వైలక్షణ్యం, ఆ గ్రంథాన్ని అనుగ్రహించినటువంటి గ్రంథకర్త యొక్క వైలక్షణ్యం, ఆ గ్రంథకర్త చేత పాడబడినటువంటి ఆ విషయం ఎవరి గురించి పాడారో వారి యొక్క గొప్పతనం. ఈ మూడింటిలో కూడా ప్రత్యేకమైన గొప్పతనం ఉన్నదట ఈ ప్రబంధానికి. దీనికి వ్యాఖ్యానాన్ని అనుగ్రహించినటువంటి వారు పరమ కారుణికులైనటువంటి వ్యాఖ్యాన చక్రవర్తి అని చెప్పబడేటువంటి పెరియవాచ్యాన్ వెళ్ళయ్య గారు. వారు తమ యొక్క అవతారికలో
అనేక అందమైన విషయాల్ని అందించారు. అవేమిటో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. తనియన్ అని ప్రతి ప్రబంధానికి ముందుగా ఉంటుంది. ఆ తనియన్లో ఏం తెలియచేస్తారు అంటే ప్రబంధాన్ని అనుగ్రహించినటువంటి ఆ ప్రబంధకర్త యొక్క గొప్పతనం ఏమిటి, ఆ తనియన్లో ఏం తెలియచేయబడుతుంది అంటే ప్రబంధాన్ని మనకు అనుగ్రహించినటువంటి ప్రబంధకర్త యొక్క వైభవం ఏమిటి, వైలక్షణ్యం ఏమిటి, ఈ ప్రబంధంలో ఏ విషయాన్ని మనకి అనుగ్రహించారు, అందించారు, అది ఆ విషయాలు ఆ తనియన్లలో సంగ్రహంగా ఉంటాయి. ఈ తనియన్లు అంటే ఇవి ఎలా ఉంటాయి, ప్రబంధం కంటే వేరుగా ఉంటాయి ఇవి. అందుకనే వీటికి తనియన్ అని పేరు వస్తుంది. ఈ తనియన్లు ఆళ్వార్ల కాలంలో ఏర్పడినటువంటివి కావు, ఆ తర్వాత ఆచార్యుల కాలంలో ఏర్పడినటువంటివి ఈ తనియన్లు. ఆళ్వార్లు ప్రబంధాలను మాత్రం అందించారు. ఆ ప్రబంధాలను గురించి ప్రబంధం యొక్క వైభవాన్ని, ఆ ప్రబంధాన్ని అందించేటువంటి గ్రంథకర్త వైభవాన్ని తెలియచేసేటువంటివి కనుక ఈ తనియన్లు. ఆ తర్వాత వచ్చినటువంటి ఆచార్య పురుషులు ఈ తనియన్లని మనకి అందించారు. అందులో చెప్పబడే విషయం చెప్పుకున్నాం కదా, ఆ గ్రంథకర్త వైభవము, గ్రంథ వైభవము రెండు ఉంటాయి అందులో. ఈ తనియన్ల యొక్క వైభవం ఇంకొకటి ఏమిటయ్యా అంటే దివ్య ప్రబంధాలను సేవించడానికి అవకాశం లేనటువంటి కాలం ఉంటుంది. ఏమిటి ఆ సమయం అంటే దాన్ని అనధ్యయన కాలం అంటారు. ఎప్పుడు సుమారుగా మార్గళి మాసం అలా ఉంటుంది. అప్పుడు శ్రీరంగంలో అధ్యయనోత్సవాలను జరుగుతాయి. అది ఎప్పుడయ్యా అంటే వైకుంఠ ఏకాదశి ఆ ఉత్సవ సమయంలో, అదంతా కూడా అది అనధ్యయన కాలం. ఆ సమయంలో అనధ్యయన కాలంలో నారాయణ దివ్య ప్రబంధాలను మనం సేవించకూడదు. కోవెళ్లలో మాత్రం అధ్యయనోత్సవాన్ని సేవిస్తారు తప్ప ఆ సమయంలో గృహాల్లో కానీ ఇంకా గృహాల్లో ఈ దివ్య ప్రబంధాలను మనం సేవించకూడదు. ఆ సమయంలో అంటే నారాయణ దివ్య ప్రబంధాలని సేవించడానికి అవకాశం లేనటువంటి అనధ్యయన కాలంలో కూడా సేవించడానికి అవకాశం ఉన్నటువంటివి ఈ తనియన్లు. అది వీటికి ఉన్నటువంటి గొప్పతనం. ఆ సమయంలో కూడా తనియన్లని మనం సేవించడం అనేటువంటిది మన సంప్రదాయం. ప్రబంధాన్ని అయితే సేవించకూడదు, కానీ తనియన్లని సేవించవచ్చు, సంత చెప్పుకోవచ్చు, తనియన్ల అర్థాన్ని కూడా మనం అనుభవించవచ్చు. ఈ తనియన్ల యొక్క అర్థాన్ని పెరేవాచాన్ వెల్లయ్య గారు అనుగ్రహించినటువంటి వ్యాఖ్యానాన్ని ఇప్పుడు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ దివ్య ప్రబంధానికి రెండు తనియన్లు ఉన్నాయి. ఒకటి సంస్కృతంలో ఉన్నటువంటిది, రెండవది ద్రావిడ భాషలో ఉన్నటువంటిది. మొదటిది పెరియనంబి గారు అనుగ్రహించినటువంటిది. ఎవరి పెరియనంబి గారు అంటే రామానుజుల వారికి 5 ఆచార్యులు, అందులో ప్రధానులైనటువంటి వారు పెరియనంబి గారు. రామానుజులకి పంచ సంస్కారాలని కృప చేసినటువంటి వారు ఈ పెరియనంబి గారు. కాంచి దేవపెరుమాళ్ళు రామానుజుల కోసమని కొన్ని వార్తలను మనకి అందించారు. ఆ 6 ఒక వార్త ఏమిటా వార్త, నువ్వు పెరియనంబిని ఆశ్రయించవయ్యా అని. పెరియ కోవిల్ అనేటువంటి పేరు శ్రీరంగానికి. శ్రీరంగాన్నే వైష్ణవ సాంప్రదాయం ప్రకారం శ్రీరంగానికి ఉన్నటువంటి ఒక తిరునామం ఏమిటయ్యా అంటే పెరియ కోయిల్ అని. కోవిల్ అంటే కోయిల్ అని ఉత్తినే చెప్పామనుకోండి, తిరువరంగం అని అర్థం. వేరే ఏ కోవిల్నైనా పేరు చెప్పేటప్పుడు ఇది కాంచీపురంలో ఉన్న కోవిల్ అని అలా చెప్తారు తప్ప ఒట్టినే కోయిల్ అని ఎవరైనా మేము కోవిలకు వెళ్ళొస్తామండి అని చెప్పారనుకోండి, అదే తిరువరంగం, పెరియ కోయిల అని అర్థం, పెరియ కోయిల్ అని. అలాంటి శ్రీరంగాన్ని గురించి అనేక మంది అనేక దివ్య ప్రబంధాలను పాడారు. పెరియనంబి గారు తిరువరంగంలో నివసిస్తూ ఉండేవారు. వారు ఈ అమల్నాథ పిరానికి ఒక తనియన్ని అనుగ్రహించాలని ఆశపడ్డారు. ఒక సంస్కృత తనియన్ని అనుగ్రహించారు ఈ పెరియనంబి గారు. ఆ తనియనే ఆపాదచూడ మనుభూయ హరించయానం మధ్యే కవేర దుహితుర్ముదితాంతరాత్మ అద్రష్టతాం నయనయోహ విషయాంతరాణం యోనిశ్చికాయ మనవే మునివాహనంతం అనేటువంటి
ఈ సంస్కృత తనయన్ని అందించినటువంటి వారు ఎవరు? పెరియ నంబి గారు, రామానుజుల వారి ప్రధాన 5గురు గురువు గారులలో ప్రధానులైనటువంటి వారు. రామానుజుల వారికి సమాశ్రయణాలని కృప చేసినటువంటి వారు. ఏమిటట? మునివాహనం అంటే ఆ మునివాహనుని మునిని ఆ మునిని వాహనంగా కలిగినటువంటి వారు తిరుప్పాణి ఆళ్వార్లు. మునులను వాహనంగా కలిగినటువంటి ఆళ్వార్లను చెప్తున్నారు పెరియ నంబి గారు ఈ తనయంలో. అలాంటి మునులని వాహనంగా కలిగినటువంటి ఆళ్వార్లను నా మనస్సులో భావిస్తున్నాను అని శ్లోకాన్ని ఆరంభించారు. పెళ్ళై లోకం చేయరనేటువంటి మహానుభావులు దీనికి ఉరైని అనుగ్రహించారు. దీనికి వ్యాఖ్యానాన్ని వారు అనుగ్రహించేటప్పుడు ఏమని వ్యాఖ్యానం చేస్తారంటే, ఇక్కడ పెరుమాళని మనసులో కలిగినటువంటి వారు తిరుప్పాణి ఆళ్వార్లు. ఆ తిరుప్పాణి ఆళ్వార్లని మనసులో కలిగినటువంటి వారు పెరియ నంబి గారు. మన ఆచారం ఏమిటయ్యా అంటే, స్వామిని ఎవరైతే మనసులో పెట్టుకొని నమస్కరిస్తారో, అంటే భగవంతుని ఎవరైతే స్తోత్రం చేస్తారో, అలా స్తోత్రం చేయడానికి మనకి యోగ్యత లేదు కనుక సులభ మార్గం ఏమిటయ్యా అంటే, ఆ దాసులని భగవంతుణ్ణి ఎవరైతే తమ హృదయంలో పెట్టుకొని స్తోత్రం చేస్తూ ఉంటారో, అలాంటి ఆ భాగవతోత్తముని స్తోత్రం చేయటం మన సంప్రదాయం. భగవంతుడు ఎలాంటి వాడు? చాలా గొప్పవాడు. ఆయన్ని స్తోత్రం చేయాలంటే మనకు శక్తి చాలదు, మనకున్నటువంటి జ్ఞానము సరిపోదు. మనకంటే గొప్పవారు ఎవరు? జ్ఞానం కలిగినటువంటి వారు, పెద్దలైనటువంటి వారు పెరుమాళని స్తోత్రం చేస్తే, మనకి అలాంటి పెద్దలని మనం స్తోత్రం చేస్తే అది మనకి చాలా సులభ మార్గం. ఏది సులభ మార్గం? మనం భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి అన్నారనుకోండి, ఆ భగవంతుడిని ఎవరైతే స్తోత్రం చేస్తారో అలాంటి ఆ మహానుభావులను వారి యొక్క ఆ మహానుభావులను మనసులో ఉంచుకోవటము, అంతేకాకుండా వారి యొక్క తిరువడిగళ్ళని ఆశ్రయించడం భగవంతుడిని పొందటానికి ఉన్నటువంటి సులభమైన మార్గం. ఎవరైనా పెద్దలు మేము పెరుమాళని సేవించడానికి దివ్యదేశ యాత్ర వెళ్తున్నాము అని చెప్పారనుకోండి, దివ్యదేశ యాత్ర వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళని మనం కనుక సేవించుకున్నాం అనుకోండి, ఎలాంటి ఫలం లభిస్తుందట? మనకు కూడా యాత్రకు పోయినటువంటి వాళ్ళకి ఎలాంటి ఫలం దక్కుతుందో అలాంటి యాత్రకి వెళ్ళొచ్చినటువంటి ఆ మహానుభావుల్ని సేవించుకున్నా కూడా మనకి అలాంటి ఫలమే దక్కుతుందట. ఏం చెప్తారు? మనకి వెళ్ళే అవకాశం లేదు యాత్రకి. చెప్తారు, నమ్మాళ్ళు వారు సాయిస్తారు తమ యొక్క ప్రబంధంలో. பூந்தந்துழாய் முடி நம்பெருமானை கண்டு పునర్త కయ్యనరాయ్ అడియేనుక్కుం పోతుమినే అంటారు నమ్మాళ్ళవారు. ఇది నమ్మాళ్ళవార్ల యొక్క పాసురం. యాత్ర ఎవరు వెళ్ళినప్పటికీ కూడా మనకి ఒక విషయం చెప్పడం మన సంప్రదాయం అట. ఏమిటి ఆ విషయము? అడియేను గురించి కూడా పెరుమాళకు ఒక దాసోహం సమర్పించరండి, అడియేను కూడా సేవించుకున్నానని చెప్పండి అని చెప్పడం. ఎందుకు అలా చెప్తాం? మనకు ఆ యాత్రకు వెళ్ళే అవకాశం లేదు. ఇలా చెప్పడం వల్ల మనకేం లభిస్తుంది అంటే, ఆ పెద్దల దగ్గర మనం విన్నవించుకుంటున్నాం కదా, అడియేను గురించి కూడా సేవించుకోండి అని. మీరు అంటే ఏమిటి అర్థం? మీరు వెళ్ళి ఆ పెరుమాళను సేవించుకునేటప్పుడు మా గురించి కూడా ఓ దాసోహం సమర్పించండి అని చెప్పాం కదా మనం వారితోటి. వారి యాత్ర నుండి తిరిగి రాగానే వారికి ఒక దాసోహం, వారి దగ్గరికి వెళ్ళి వారి తిరువడిగళ్లలో ఒక దాసోహం సమర్పిస్తే మనకు కూడా ఆ సంబంధం కలుగుతుంది, ఆ ఫలం కలుగుతుంది. ఎలాంటి ఫలము? యాత్రకి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళకి ఎలాంటి ఫలం కలుగుతుందో, ఆ యాత్ర సేవించుకొని వచ్చినటువంటి వాళ్ళ తిరువడిగళ్లలో మనం కూడా ఒక దాసోహం సమర్పిస్తే ఆ యాత్రలో వారు సేవించినటువంటి ఫలము ఆ యాత్రకి వెళ్ళినటువంటి వాళ్ళకి కలిగే ఫలమే మనకు కూడా కలుగుతుంది అని. అదే రీతిగా పెరియ నంబి గారు కూడా పెరియ పెరుమాళ్ళైనటువంటి రంగనాథుణ్ణి ఎవరు నమస్కరిస్తారో, ఎవరు స్తోత్రం చేస్తారో అలాంటి గొప్పవారైనటువంటి తిరుప్పాణి ఆళ్వార్లను నేను స్తోత్రం చేస్తున్నాను, వారిని నా మనసులో ఉంచుకుంటాను అంటే ఏమిటంట? ఆ తిరుప్పాణి ఆళ్వార్లు ఏ అనుభవాన్ని అయితే పొందారో అలాంటి తిరుప్పాణి ఆళ్వార్లను తమ మనసులో ఉంచుకోవటం వల్ల అలాంటి అనుభవాన్ని వీరు పొందినట్లే కదా.
అంచేత మునివాహనులైనటువంటి ఆ తిరుప్పాణి ఆళ్వార్లని నమస్కరిస్తున్నాను అంటారు తం మునివాహనం అంటూ. ఈ ఆళ్వార్లు, ఈ తిరుప్పాణి ఆళ్వార్లు అవతరించినది ఎక్కడయ్యా అంటే తిరువరంగానికి పక్కనే ఉన్నటువంటి నిచులాపురి అనేటువంటి గ్రామంలో. ఇప్పుడు ఉరయూరు అని అనుకుంటున్నాం కదా మనం, ఆ ఉరయూరే తిరుప్పాణి ఆళ్వార్ల యొక్క అవతార స్థలం. ఉరయూరు అనేటువంటిది చోళ సామ్రాజ్యానికి రాజధాని, తలైనగర్ అంటారు. పాండ్యనాడికి మధురై పట్టణం ఎలా తలైనగరో అదే రీతిగా చోళనాడుకి ఇది ముఖ్య పట్టణం. కొల్లి కావలన్ కోడల్ నాయకన్ కోజిక్కోన్ కులశేఖరని కులశేఖరాళ్వార్లను చెప్తారు. అలానే ఉరయూరు చోళ దేశానికి రాజధాని. వీరు అవతరించినది ఈ ఉరయూరులోనే. ఎప్పుడు అవతరించారు? కార్తీక మాసంలో రోహిణీ నక్షత్రంలో అవతరించారు ఈ తిరుప్పాణి ఆళ్వార్లు. వీరు బ్రాహ్మణ కులంలో అవతరించినటువంటి వారు కాదు, పాణర కులంలో అవతరించారు. అంచేతనే వీరికి తిరుప్పాణి ఆళ్వార్లు అనేటువంటి తిరునామం ఏర్పడింది. పాణర కులం అనేటువంటిది ఆ రోజులలో గొప్ప కులంగా చెప్పేటువంటి కులం కాదు. దీనిని బట్టే పెళ్ళలోకాచార్యుల వారు అనేటువంటి మహానుభావులు తమ యొక్క శ్రీవచన భూషణం అనేటువంటి గ్రంథంలో చెప్తూ ఉన్నారు. ఆర్ వచన భూషణத்தின் ஆள் பொருள் எல்லாம் அறிவார் ஆரது சொன்னேரில் அனுட்டிப்பார் ఓరోరుండాగిల్ అత్తనే కాణుం ఉళ్ళమే ఎల్లార్க்கும் అన్నాదదన్నో అది అంటారు. ఏమిటట ఆ శ్రీవచన భూషణ గ్రంథం? అర్థం చాలా కష్టపడి తెలుసుకోవలసినటువంటి ప్రబంధం అట. ఒకవేళ తెలుసుకున్నా కూడా దాన్ని అనుష్ఠాన పర్యంతం ఆచరించడం చాలా కష్టము అని. అలాంటి గ్రంథం ఏమిటయ్యా అంటే శ్రీవచన భూషణం అనేటువంటి పేరు కలిగిన గ్రంథం. ప్రబంధం నిండా కూడా చాలా గంభీరమైనటువంటి భావాలతో నిండి ఉంటుంది ఆ ప్రబంధం అంతా కూడా. అలాంటి ప్రబంధం ఆ పాసురంలో పెళ్ళలోకాచార్యుల వారు ఏమందించారో రేపు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.